వెలుగు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. భారతదేశ రాజకీయ రంగంలో పార్టీలు వ్యక్తిగతంగా మరియు విధానాల పరంగా ఒకరి గురించి ఒకరు విమర్శించుకోవడం అనేది సర్వసామాన్యం. కానీ ఇప్పుడు అది దాటి తిట్ల భాగవతం, అది దాటి స్టోన్ పెల్టింగ్ అంటే లేకపోతే ప్రత్యర్థుల్ని నిర్మూలిస్తే ఇక రాజకీయాల్లో మనమే ఏకచిత్రాధిపత్యంగా ఉండొచ్చు అనే ఒక ధోరణి కూడా ఇప్పుడు కనపడుతున్నట్టుగా మనకు విషయం అవుతుంది. మీరు అడిగిన 21 రోజులు పులివెందల నుంచి బస్సు యాత్ర రూపంలో శ్రీకాకుళం దాకా సుమారు 175 అసెంబ్లీలో ఏదో కొంత భాగాన్ని ఏదో ఒక అసెంబ్లీలో ప్రతి అసెంబ్లీలో ఒక మీటింగ్ జరపాలనే ఒక ఉద్దేశంతో ఈ బస్సు యాత్ర జరుగుతుంది. వివేకానంద స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికే చిత్రమో విచిత్రమో కరెంటు తీసేశారు. ఆ కరెంటు తీసిన దానికి పోలీసు కానీ లేకపోతే అఫీషియల్స్ కానీ కరెంట్ అఫీషియల్స్ కానీ ఒప్పుకుంటున్నారు కరెంట్ తీసేశారని. ఎందుకు తీశారంటే ఏదో కారణం చెప్తున్నారు. అది బలమైన కారణమా కాదనేది మనకు అనవసరం. అంటే ఆ పర్టికులర్ టైంలో కరెంటు తీసేస్తారు అనేది అందరికీ విదితమే, పోలీస్కి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. కాబట్టి కరెంటు తీసేసినప్పుడు వీరు బస్సు మీద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మోర్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తీసుకున్నారా లేదంటే అది ఆలోచించాల్సిన విషయం. కరెంటు తీసిన వెంటనే బస్సులోకి వెళ్ళిపోయింటే ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు, ఊహించి ఉండకపోవచ్చు. ఆ విధంగా జరుగుతుందని ఎలా ఊహిస్తారు? గత చరిత్ర చూసినప్పుడు అటాక్లు ఉన్నాయి. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో కానీ చిన్న కోడి కత్తితోటి దాడి అనేది జరిగి ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, కొన్ని వలయాలు ఖచ్చితంగా ఉండాలి. పోలీస్ వారు, ఇంటెలిజెన్స్ వారు, అదేవిధంగా పార్టీ పరంగా కూడా కొంత ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అలా ఉన్న సందర్భంలో ఇది జరగడం అనేది చాలా ఆశ్చర్యకర విషయం. దీన్ని ఎవరైనా కూడా ఖండించాలి. ఎందుకంటే వ్యక్తిగత దాడులు అనేవి లేకపోతే వ్యక్తిగత దూషణలు అనేవి అవసరం లేదు రాజకీయంలో. కావాల్సింది విధి విధానాలు, ప్రణాళికలు, మేము ఇచ్చేసాం మేము చేస్తామని చెప్పుకోవడమే జరగాలి. అయితే మొట్టమొదటి వచ్చింది గుర్తు తెలిగిన వ్యక్తులు రాళ్ళు వేశారు. దాని తర్వాత పోలీస్ వారికి ఇదొక ప్రెస్టేజ్గా, ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళు ఇది అంటే ప్రస్తుతం జగన్ పార్టీ వాళ్ళు ఇది తెలుగుదేశం వాళ్ళు చేపించారు స్పెసిఫిక్గా, మిగతా పార్టీల మీద చెప్పడం లేదు, తెలుగుదేశం అని చెప్పడం జరిగింది. మేము కాదు వాళ్ళే అది అటాక్ చేయించుకున్నారని చెప్పడం జరిగింది. అంటే డిఫరెంట్ వర్షన్స్ టీడీపీ వాళ్ళు కూడా చెప్పారు. లోకేష్ గారు ఏమన్నారంటే ఏదో మందు పోసారు, మిగతా డబ్బులు ఇవ్వలేదు, దానివల్ల ఇది జరిగిందని లోకేష్ గారు అన్నారు. బోండా ఉమ్మ ఇంకొక వర్షన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక వర్షన్ చెప్పారు. అంటే మూడు వాళ్ళు ఒకటిగా అనుకొని ఇది మన స్ట్రాటజీ అని చెప్పినట్టుగా లేదు. 3 వర్షన్స్ అక్కడ వచ్చినాయి, 3-4 రకాల వర్షన్స్. వీళ్ళు ఏమంటారంటే ఖచ్చితంగా ఇదొక దాడి, ఈ దాడి వెనుక తెలుగుదేశం అని స్పెసిఫిక్గా చెప్పడం అనేది జరిగింది. ఆ చెప్పిన తర్వాత జరిగిన విషయాలు మనం చూస్తే వీళ్ళు తెలుగుదేశం అని చెప్పడంలో ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. ఆ ఏరియాకి బోండా ఉమ్మ అని ఒక నాయకుడు లేకపోతే ఎమ్మెల్యే, సో అతను చెప్పిన వర్షను ఒక విధంగా, అతను కూడా 2 వర్షన్స్ చెప్పాడనేది ఒక అలిగేషన్. ఏ వర్షన్ ఏం చెప్పినా అతనికి దీంట్లో కనెక్షన్ ఉందా లేదనేది చాలా ఇంపార్టెంట్. అజిత్ సింగ్ నగర్కి చెందిన వడ్డెర కులానికి చెందిన ఒక 5 మంది పిల్లల్ని ఈ సందర్భంగా, వాళ్ళంతా మైనర్స్ అన్నమాట, వాళ్ళని గుర్తించి తీసుకోలే అన్నమాట. అయితే సతీష్ కుమార్ అలియా సత్తి అనే ఒక అబ్బాయి మైనర్, ఇతను సీఎం జగన్పై రాయితో దాడి చేసినట్లు గుర్తించారు. అతనితో పాటు ఆకాష్, చిన్న, సంతోష్, దుర్గారావులు ఉన్నట్లుగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాయి విసిరుంటే ఆ రాయి పట్టుకోవాలి కదా, ఎక్కడుంది ఆ రాయి, విసిరితే దొరకద్దు కదా, ఈ కనికట్టిది రాయితో జరగలేదు అనేది ఒక అలిగేషన్ వేరే ఒక
మీటింగ్లో ఆయన అనటం జరిగింది. ఇది ఇక్కడ ఉపయోగించిన రాయి మామూలు రాయి కాదట. ఈ టైల్స్ ఉంటాయి చూడు, ఈ టైల్స్ పగిలిపోతే వచ్చే రాయి ఉంటుంది, అది కొంచెం కోసుగా ఉంటుంది, అది తగులుతుంటే షార్ప్గా ఉంటుంది, గాయం అయ్యే అవకాశం ఉంది. ఎందుకు రాయి గురించి చెప్తున్నా అంటే సెక్షన్ 307 ఐపీసీ అంటే ఏంటి, అటెంప్ట్ మర్డర్ వస్తుందా లేదని చెప్పుకునే కోసంగా మనం ఈ రాయి గురించి చర్చించుకోవాలి. దుర్గారావు అని ఒక వ్యక్తి ఈ మధ్య అతను ఆటో ఏదో నడుపుకుంటుంటాడు. అతను ఈ మధ్య 2 నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరాడంట. అతని పిల్లలందరూ వేధిస్తున్నారు, వేదన పడుతున్నారు, నా భర్తను చూపించండి అని. అతను ఇన్వాల్వ్ అయ్యాడు ఈ తెలుగుదేశం పార్టీలో 2 నెలల క్రితం సభ్యత్వం తీసుకోవడం లేదా జాయిన్ అయిన ఈ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ఒక అలిగేషన్. దుర్గారావు అతను బోండా బొమ్మ అనుచరుడు. అతని ద్వారా ఈ పిల్లల్ని వాడుకొని ఆ పిల్లల ద్వారా ఈ యొక్క అటాక్ జరిగింది కాబట్టి బోండా బొమ్మ కూడా ఇన్వాల్వ్డ్ అనేది ఒక కథనం బయటకు వచ్చింది. అయితే వాస్తవమైన విషయం ఏంటంటే ఇతన్ని తీసుకెళ్ళడం వాస్తవమే. ఇతను తెలుగుదేశం పార్టీలో ఒక 2 నెలల క్రితం నుంచి జాయిన్ అయ్యి ఆకర్షితులయ్యి బోండా ఉమాతో తిరిగేయటం అనేది వాస్తవం. అతని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉన్నారు అనేది చూడాలి. అయితే కోడికత్తి కేసులో ఎవరైతే వకీలు ఆ ముద్దాయి తరపున వర్క్ చేశాడో అతనే ఈ కేసుని టేకప్ చేస్తానని చెప్పి పత్రికాముఖంగా ముందుకు వచ్చి ఈ కేసు టేకప్ చేసి అతను కోర్టుకు అప్రోచ్ అయ్యాడు. జిల్లా కోర్టులో అప్రోచ్ అయ్యి చిల్డ్రన్ మైనర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళని ప్రొటెక్షన్ లేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదు, ఆందోళనగా ఉన్నారని అడిగితే ఈరోజు మధ్యాహ్నానికో ఎప్పుడుకో కేసు వాయిదా ఇచ్చినట్టు మధ్యాహ్నం టేకప్ చేస్తాను. ఈ లోపల మొదటి ముద్దాయిని ఇందాక అనుకున్న అబ్బాయిని సతీష్ కుమార్ అలియాస్ సత్తి అతన్ని A1గా చూపిస్తూ ప్రొడ్యూస్ చేస్తారు అనేది మనకు తెలిసిన కథనం. వెల్లంపల్లి శ్రీనివాస్ అనే ఒక ఆయనకు కూడా తగిలింది. ఆయన పూర్తిగా కన్ను మూసుకున్నట్టుగా కనపడింది. సో ఈ రెండింటిని కలిపి మనం చూడాలి. అసలు 307 అనేది వస్తుందా లేదా, ఆ 307 రావాలంటే ఏం ఇంగ్రీడియంట్స్ ఉండాలి, అసలు 307 అంటే ఏంటి అనేది చంద్రబాబు నాయుడు ఏమంటే ఈ చిన్న రాయితో కొట్టిన దానికి 307 పెడతారా అనేది చాలా సీరియస్గా ఆయన వాదిస్తున్నాడు. అదేవిధంగా మరొక విషయం ఏం చెప్తున్నాడంటే ఆ రాయి దొరకలేదు. ఈ 2 చంద్రబాబు నాయుడు గారి అలిగేషన్స్. రాయి దొరికిందా లేదా, అది రాయా లేకపోతే టైల్స్ ముక్క, అది ఏ కోణంలో తగిలింది, ఒకే రాయి తగిలిందా, ఒక రాయి అతనికి తగిలి అదే రాయి వచ్చి మళ్ళీ ఈయనకి తగిలిందా, లేకపోతే 2 రాళ్ళు విసిరారా, అది క్యాట్ బాల్తో విసిరారా, లేకపోతే గన్తో విసిరారా, లేకపోతే చేతితో, కొంతమందికి చేతితోటే కరెక్ట్గా అటెంప్ట్ చేయగలిగిన సమర్థత ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే పిల్లలు అనేది ఒకటి బయటకు వచ్చింది కాబట్టి చిల్డ్రన్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్. చిల్డ్రన్ రైట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ మోర్ ప్రొటెక్టివ్. అయితే వాళ్ళే భావి భారత పౌరులు కాబట్టి చిల్డ్రన్ యాక్ట్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫోటోలు కానీ కూడా చూపించకూడదు. సరే, అవన్నీ ఒక ఎత్తు. అయితే అసలు మనం 307 అనేది కనుక మనం చూస్తే దీన్ని అటెంప్ట్ మర్డర్ అనొచ్చు. ఏదైనా ఒక చర్య చేస్తే ఆ చేసే వ్యక్తి ఏ చర్య అయినా సరే, రాయి విసరణ అనేది ఒక చర్య అనుకుందాం, ఆ చర్య చేసే వ్యక్తి యొక్క ఉద్దేశం అంటే ఇంటెంట్, లేకపోతే అతని యొక్క జ్ఞానం, నాలెడ్జ్, ఈ 2 చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఆ వ్యక్తి యొక్క నాలెడ్జ్, ఆ వ్యక్తి యొక్క ఇంటెన్షన్. ఆ చిన్న పిల్లవాడు చంపాలనే ఉద్దేశంతో అటాక్ చేశాడా, లేకపోతే ఈ రాయితో కొడితే చచ్చిపోతాడనే ఉద్దేశంతో అటాక్ చేశాడా, ఆ నాలెడ్జ్ కలిగి, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సెక్షన్కి. సో ఇంటెంట్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ దట్ పర్సన్ హూ ఈజ్ థ్రోయింగ్ దట్ స్టోన్ అనేది మనకు ఫిక్స్ అయింది. స్టోన్తో కొడితే కూడా రాళ్ళు తీసుకొని కొడితే చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి అతని నాలెడ్జ్ ఏంటి, అతని ఇంటెంట్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ కాదు. దాన్ని పరిశోధన చేసి కోర్టు ముందర వాళ్ళు పెట్టాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ పని చేస్తే ఖచ్చితంగా మరణం సంభవించేదానికి అవకాశం ఉందా లేదా, మరణం జరిగిందా లేదా కాదు. మరణం జరిగితే 302 కింద వెళ్ళిపోద్ది. మరణం జరగలేదు కాబట్టి మరణం కూడా వచ్చేదానికి అవకాశం, చంపే అవకాశం ఉందా ఆ పర్టికులర్ మెథడ్లో. అలా చచ్చిపోయే అవకాశం ఉంటే, ఆ రాయి ఎక్కడ తగిలిందో ఆ తగిలిన దానివల్ల మనిషి కింద చచ్చిపోయే అవకాశం ఉంటే అప్పుడు 307 వస్తుంది.
ఈ రెండు చూడాలి. వాడి నాలెడ్జ్ ఏంటి, వాడి ఉద్దేశం ఏంటి, రాసి ఇసిరేవాడు వాడు చేసిన పని వల్ల మరణం సంభవించేదానికి అవకాశం ఉందా లేదా. సో మరణం సంభవించే అవకాశం ఉందా అంటే లైక్లీ టు కాజ్ డెత్ ఉంది అనేది ఎవరు చెప్పాలి? డాక్టర్ చెప్పాలి. ఆ రాయి చూసి, ఆ రాయి యొక్క పరిమాణం చూసి, ఆ రాయి యొక్క కోణాలు చూసి, ఇవన్నీ చూసి డాక్టర్ ఒక సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట మెయిన్. అదేవిధంగా వాడిది ఇక్కడ నాలెడ్జ్ కూడా, ఇది రాయితో కొడితే చచ్చిపోతాడనే నాలెడ్జ్, లేదా రాయితో కొట్టి చంపాలనే ఉద్దేశం, ఇది ఉందా లేదా కూడా ఆ పిల్లోడిని విచారించాలి. ఆ పిల్లోడితో అంతకుముందు ఎవరెవరితో మాట్లాడాడు, అందుకని అతను కాల్ డేటా, ఫోన్లు, చాలా మంది ఫోన్లు తీశారు, ఇవన్నీ చూడాలి. సో ఒక ఉద్దేశం అనేది ఎప్పుడు వస్తుంది? వేరే వాళ్ళు ఎవరైనా ప్రోత్సహిస్తే ఈ రాయితో కూడా చంపేసేయనంటే వీడికి ఆ నాలెడ్జ్, అంతకుముందు రాళ్ళు కొట్టే నాలెడ్జ్ ఉంటే. అందులో ఇంకొక అలిగేషన్ దీంట్లో ఏం చెప్పారంటే వీళ్ళందరూ కూడా అదేదో ద్రవం ఒకటి తాగే అలవాటు ఉందట వాళ్ళకి, మత్తు పానీయాల బదులు ఆ ద్రవం తాగితే వాడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలోకి వాడు వెళ్తాడు. నేను కూడా ఒక ఇన్సిడెంట్ చూశాను. ఎక్కడ చూశానంటే ఆదోనిలో ఒక అతను నడుచుకొని వెళ్ళిపోతున్నాడు, రైలు వస్తుంటే గమనించలా, చూస్తూ కూడా వెళ్ళిపోతున్నాడు. జస్ట్ ఎస్కేప్ అయ్యి మిస్ అయ్యి ఆ రైలు తగలకుండా బయటపడ్డాడు 1 సెకండ్లో. ఇంత ధైర్యంగా ఎలా వచ్చాడు వీడు? చూస్తూ నడిచిపోతున్నాడు, మరి సైకిల్ వస్తున్నట్టే లాగా నడిచిపోతున్నాడు. 1 సెకండ్లో చచ్చిపోయాడు వీడు. ఏంటి అని చెప్పి దాని మీద నేను అక్కడ జడ్జిగా పనిచేసే రోజుల్లో ఒక విచారణ జరిపాను, ఎందుకు ఇలా చేస్తున్నారని. అప్పుడు ఒక 2 కనపడ్డారు నాకు. ఒకడికి చేతులు లేవు, ఒకడికి కాళ్ళు లేవు. కాళ్ళు లేనివాడిని ఈ చేతుల్లోని భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతుంటారు వాళ్ళిద్దరు. అంటే కాళ్ళు అంటే వాడు నడవలేడు, కాళ్ళు లేవు కాబట్టి వాడిని ఎత్తుకొని ఇక్కడ కూర్చోబెడతాడు. వాడి చేతులే వీడి చేతులుగా ఉంటాయి, వీడికి చేతులు ఉండవు. యాక్చువల్గా ఫస్ట్ జరిగింది ఏంటంటే ఆ కాళ్ళు వాడికి పోతాయి. ఈ ద్రవాలు దాగి దీంతో నేరాలు చేసే దాంట్లో వాళ్ళ కాళ్ళు పోయి ఉంటాయి. వాళ్ళ కాళ్ళు పోయినోడికి వీడి స్నేహితుడు కాబట్టి, నీకు కాళ్ళు లేవు కదా, నేను ఎత్తుకొని తిరగాలి, నీకు చేతులు ఉన్నాయి, నాకు కూడా చేతులు ఉంటే నీతో నా పనులు నేను చేసుకుంటూ నేను నీతో స్నేహితం చేయలేదని చెప్పి వీడి చేతులు కూడా తీసేసుకుంటాడు. వీళ్ళిద్దరూ అలాంటి పరిస్థితికి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే రైతులకి వాడే ఏదో ఉంటుంది ఒక సైనైడ్ లాంటిది. అది సైనైడ్ కాదు, చచ్చిపోరు, కానీ తాగి ఎక్కువైతే చచ్చిపోతారు అన్నమాట. అది పేస్ట్ లాగా ఉంటుంది అనమాట. అది తాగితే, అది తింటే మత్తెక్కిపోద్ది. ఎంత మత్తు ఎక్కిందంటే నువ్వు చేసే పని ఏంది నీకు తెలియదు. సో అలాంటి మత్తుకి ఇచ్చేటువంటి ఒక పేస్ట్ లాంటిది ఏదో వీళ్ళు తీసుకున్నారనేది ఒక సీరియస్ అలిగేషన్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి చంపడం అనేది చాలా ఈజీ. అది చిన్నపిల్లవాడా పెద్దవాడా అనేది కాదు. ఆ ద్రవపదార్థం తీసుకున్న తర్వాత చాలా ఫేమస్ కేసెస్లో జరుగుతాయి అన్నమాట. ఒక పర్టికులర్ కేసులో ఒక ఆర్మీ ఆఫీసరు బెడ్లో తన భార్య యొక్క గొంతు కోసేస్తాడు దాని మైకంలో, ఆ మత్తు మైకంలో. తర్వాత అడిగితే నేనప్పుడు ఒక వెజిటబుల్ని కట్ చేస్తున్నాను అనుకున్నాను అని చెప్తాడనమాట. ఆ మత్తు యొక్క ఎఫెక్ట్ వల్ల అలా జరుగుతుంది. సో ఏ పరిస్థితుల్లో ఆ పిల్లవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మత్తు తీసుకునే అలవాటు ఉందా, తీసుకుంటే ఎటువంటి ఇది చేయాలి ఒకటి. దీంట్లో మరొక కోణం ఏంటంటే నిజంగా ఇవన్నీ కనుక వాస్తవాలు అయితే తక్షణమే ఎవరి మీద ఎవరు అటాక్ చేసేదానికంటే ముందు ఆ పిల్లల్ని రక్షించాలి. ఇట్లాంటి ద్రవ పదార్థాలు తీసుకొని మైనర్లు అయి ఉండి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని ఇటువంటి పనులకి వాళ్ళని వాడుకునే వాళ్ళని శిక్షిస్తూ వీళ్ళని రిఫర్మేట్ చేసి వీళ్ళు మళ్ళీ సరైన దోవలో పెట్టి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద ఎవరు మాట్లాడటం లేదు, అది వేరే విషయం. కానీ నేను అది గట్టిగా నొక్కా నుంచి చెప్తున్నాను. ఇన్వాల్వ్ అయిన పిల్లలు మైనర్స్ అయితే వాళ్ళు ఆ మత్తు పదార్థాన్ని కనుక అలవాటు ఉంటే, అది పేస్ట్ కానీ లేదా ఇంకోటి కానీ ఏదైనా కానీ వాళ్ళకి బాడీ ఎగ్జామిన్ చేసినప్పుడు అది ఖచ్చితంగా తెలుస్తుంది బయటికి, వాళ్ళు హ్యాబిచ్యువేటెడా కాదని. అదే కనుక జరుగుంటే అక్కడున్న ఆఫీసర్స్, సోషల్ రిఫార్మర్స్ మొత్తం కూడా ఇది చాలా సీరియస్ ఇష్యూగా తీసుకొని దీన్ని చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఇక 307 కింద వస్తే 307లో కూడా మళ్ళీ రెండు క్లాజులు ఉంటాయి. ఒకటి నాలెడ్జి, ఇంటెన్షను. ఆ జరిగిన యాక్ట్ వల్ల మనిషి చనిపోయే అవకాశం ఉందా లేదా చూడటం అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం. దాంతోపాటు దానికి 2 రకాల పనిష్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే 307లో 302 మర్డర్కి ఎంత పనిష్మెంట్ ఉంటే అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ డెత్ కానీ 302కి అంటే మనిషిని చంపేస్తే. కానీ 307కి వచ్చేసేటట్టే
ఇంప్రిజన్మెంట్ 10 years మరియు ఫైన్, ఈ రెండు కలిపి వేయచ్చు. ఇందాక చెప్పింది దానికి జరిగి ఉంటే. అయితే దానివల్ల ఎవరికైనా దెబ్బ తగులు ఉంటే, వీడు అటెంప్ట్ చేశాడు, రాయి ఇసిరేసాడు, చంపాలనే ఉద్దేశమే, కానీ తగలలేదు, తగలకపోతే 10 years ఫైన్. తగలకుంటే తగిలి దానివల్ల దెబ్బ తగులు ఉంటే, ఇక్కడ ఈ కేసులో ఇద్దరికి దెబ్బలు తగిలినాయి. అప్పుడు దెబ్బలు తగిలినప్పుడు ఆ నాలెడ్జి, ఆ ఇంటెన్షన్ ఉంది కాబట్టి దానికి పనిష్మెంట్ ఏంటంటే అంటే 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష కానీ వేయచ్చు. సో ఈ పర్టికులర్ కేసులో అప్లికబుల్ క్లాజ్ ఏంటంటే దెబ్బ తగిలింది కాబట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ మోర్ దాన్ 10 years. దానికి ఈ వీళ్ళు లైబుల్. ఎప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ఉందా, ఉద్దేశం ఉందా, దేనికి అతన్ని చంపాలని. వాళ్ళ అటెంప్ట్ అయితే అయిపోయింది, రాయి విసరడం జరిగింది, ఆయనకి దెబ్బ తగిలింది, ఇవన్నీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు డాక్టర్ యొక్క సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వాళ్ళ ఇంటాక్సికేటెడ్లో ఉన్నారా లేదా, అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంటాక్సికేటెడ్ కనుక ఉంటే వాళ్ళు ఎప్పటి నుంచి అలా అలవాటు పడి ఉన్నారు. సో ఇది పొలిటికలీ అటెంప్ట్ మర్డరా, లేకపోతే థ్రెట్టా, లేకపోతే ఎవరి యొక్క ప్రోద్బలం లేకుండా ఒక చిన్న పిల్లవాడు ఒక రాయి ఇసిరేసేసి అదొక చైల్డిష్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని బట్టి చూస్తే ఇది సీరియస్గా ఆలోచించిన విషయాలు రెండు. ఒకటి, వాళ్ళందరూ మత్తు పదార్థాలకి అలవాటు పడ్డారా లేదా, పడుంటే వాళ్ళ మీద ఒక రిఫర్మేటివ్ థియరీలో వాళ్ళని మార్చాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది, అందరి మీద ఉంది. రెండోది, వాళ్ళు కనుక దానికి అలవాటు పడున్నా లేకపోయినా వాళ్ళు చేసిన చర్య అనేది అందరూ తీవ్రంగా ఖండించాల్సిందే. దాంతోపాటు ఇలా చేసిన దానికి వాళ్ళకి ఏ పనిష్మెంట్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారం జరగాలి అది పడాలి. దాంతోపాటు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, కాన్స్పిరసీ, ఈ దుర్గారావు ఉన్నాడా, లేదా ఇంకోటి ఉన్నాడా, లేదా పొలిటికల్గా ఎవరు ఉన్నారా, బోండాబొమ్మ ఉన్నాడా, ఎవరు ఉండాలనేది పూర్తిగా సంపూర్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాలను సేకరించి కోర్టు ముందు పెట్టి వాళ్ళకి శిక్ష పడాలి. అదే జరగకపోతే రైట్ టు లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్. జగన్ గారు ఇప్పుడు అది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, లేదా ఇంకో వ్యక్తి ఉండొచ్చు. అతని రైట్స్ ప్రశాంతంగా జీవించడానికి వాక్ స్వాతంత్రము, అదేవిధంగా పీస్ఫుల్గా బస్సు నడుపుకొని తీసుకెళ్తూ తన పార్టీ గురించి చెప్పుకునే హక్కులు అన్నీ వాళ్ళకు ఉన్నాయి. ఒక్క రాయి దెబ్బతోటి అవన్నిటి కాలు రాసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన వీళ్ళని నిజంగా అటువంటిది కనుక జరుగుంటే తప్పకుండా శిక్షించాల్సిందే, దాన్ని ఎవరు కాదనరు. అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరిగి ఆ పిల్లడు ఒక్కడే ఇన్వాల్వ్ అయ్యాడా, నలుగురు పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకెంతమంది వెనకున్నారు, అసలు వివేకానంద నగర్లోనే ఎందుకు జరిగింది, అసలు పోలీసు వాళ్ళు అది ఆపుతున్నారు, లేకపోతే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లైట్స్ ఆపుతున్నారని నాలెడ్జ్ వీళ్ళకి ఎలా వెళ్ళింది, అప్పుడు దాకా గమ్ముకున్న వాళ్ళు నా కరెంటు పోయినప్పుడే ఈ అటాక్ ఎందుకు జరిగింది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయం. ఎలక్షన్ కమిషన్ మరి ముఖ్యంగా ఇక్కడ మనీ, నెక్స్ట్ ఇంటాక్సికేషను ప్లస్ మర్డర్ అటెంప్ట్ 3 ఇన్వాల్వ్ అయినట్టే కనబడుతుంది. సో ఈ దానిలో ఇంకా 20. కాబట్టి నా ఉద్దేశం, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఒక స్టేషన్ లాగా, లేకపోతే చాలామంది ఇంకా పవర్ఫుల్ ఆఫీసర్లు ఉన్నారు, ఎవరో ఎందుకు ఇప్పుడు మనం కలకత్తాలో ఆఫీసర్ అనుకున్నాం, గవర్నర్కే ఇచ్చేసాడు. సో అలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం, బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇమీడియట్గా ఈ పిల్లల్ని అందరినీ ఎగ్జామిన్ చేసి వాళ్ళ నేక్రోటిక్ టెస్ట్స్, లేకపోతే ఇంటాక్సికేషన్ జరిగిందా లేదా టెస్టులు జరిపి, అది మైనర్కి 18 ఏళ్ల లోపల పిల్లోడికి అటువంటి మందులు అమ్మిన వాళ్ళని, అటువంటి మందుల్ని అందించిన వాళ్ళని, వీళ్ళందరినీ కాన్స్పిరసీలో భాగంగా బుక్ చేసి వాళ్ళ మీద చర్య జరిగిన ఇంకొక అటాక్ జరగదు, పిల్లలు బాగుపడిపోతారు. ఇది నా ఉద్దేశం.